మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్ల రూపాయల మంజూరుకు జీవో ఇచ్చి నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన పైలాన్కు నల్ల వస్త్రం తొడిగి జీవో పత్రాలకు క్షీరాభిషేకం నిర్వహించి పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఇక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నిధులు విడుదల చేయకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత జీవోలకు శిరాభిషేకం నిర్వహించి నిరసన తెలిపామని విజయ సారథి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక 50 కోట్ల నిధులు విడుదల చేసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. 171 కోట్లు మహబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా మున్సిపల్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆనాటి ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. నిన్న మొన్న కొంతమంది ప్రజాప్రతినిధులు హైదరాబాద్ వెళ్ళి నిధులు మంజూరు చేయాలని అడుగుతున్నారు. మీ ప్రభుత్వ హయాంలో మీ చేతిలోనే బర్రె ఉంది, మీ చేతిలోనే కర్ర ఉంది, మరి అప్పుడెందుకు పాలు విండలేదని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీకు చేత కాలేదు, కానీ ఇవాళ ప్రతిపక్ష పాత్ర మీకు ఉందని చెప్పి ఆలోచిస్తాను. కానీ ప్రతిపక్షం కూడా కాదు, ఎందుకంటే 10 ఏళ్ల విధ్వంసం మహబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ముఖ్యంగా మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన మీ రోజుల్లోనే, అదేవిధంగా పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చివేశారు, ఇల్లు కూల్చివేశారు, ఇంటి నెంబర్లు ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా మహబాద్ అభివృద్ధిలో పడ్డ మీ పాత్ర లేదు. తిరోగమనం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో 50 కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేదు. అందుకనే మీరు ఇవ్వనటువంటి వాళ్ళకు అర్హత లేదనే పద్ధతుల్లో ఇవాళ మీరు ఇచ్చినటువంటి మోసాన్ని ప్రజలకు తెలియజెప్తూనే, రెండో వైపున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయింది, 11 నెలలు కావస్తా ఉంది. మీరు ఇప్పటికైనా మున్సిపల్ అభివృద్ధి కోసం పూనుకొని మీరైనా సరే ఇక్కడ అభివృద్ధి నిధులు ఇవ్వాలని చెప్పి, మహబాద్ అభివృద్ధి కుంటుపడిపోయింది గత ప్రభుత్వం వల్ల, మీరైనా కూడా దీన్ని పట్టించుకోవాలని చెప్పి